మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని లేఖనాలలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకసారి చదువుకుందామండి. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. చూడండి, యేసుక్రీస్తు వారు ఎక్కడ అద్భుతం చేసినా లేకుంటే మహత్కార్యాలు చేసినా ఆయన ఒకటి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అనే మాట మాట్లాడతారు. రెండోది నీవు నమ్మితే కార్యాలు చూస్తావు అనే మాట మాట్లాడతారు. అంతమాత్రమే కాదు, నీ దగ్గర ఏముందో నువ్వు ఏది విత్తుతావో ఏది చేస్తావో అదే కార్యాలు చేసేదిగా ఉంటుంది అని అంటాడు. ఇక్కడ కూడా శిష్యులతో మాట్లాడుతూ నీ యొద్ద ఏమున్నది అని అడుగుతా ఉన్నాడు. నీ యొద్ద అంటే మన యొద్ద ఏమున్నది అనేది మనం గ్రహించాలి. మనం ఆశ్రయించబడాలన్నా, మనము దేవుని చేత ముద్రించబడి అనేకులకు సమృద్ధికరమైన వ్యక్తులుగా మనము మార్చబడాలి అంటే, అనేకుల ఎడల ఆయన కృపను మనం పొందుకోవాలి అంటే మనము గ్రహించవలసిన ప్రధానమైన విషయం ఏంటంటే, మనము ఆశీర్వాదానికి అర్హత కలిగిన వారుగా ఉన్నామా లేదా? ఆశీర్వాదానికి అర్హత కలిగి ఉన్నామంటే మంచి బట్టలు కట్టుకోనో, మంచిగా వచ్చి వినయ విధేయతలతోనో, లేకుంటే నిలువు మోకాలు వేసి దగ్గరగా చేతులు ఎత్తేసి పెద్దగా స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేయడం కాదు. ఆయన అంటున్న మాట, నీ యొక్క ఏముంది, మన యొక్క ఏదైతే ఉన్నదో దానిని బట్టి దేవుడు అనేకమైన అద్భుతాలు చేయడానికి సిద్ధపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే ఇక్కడ అనేకమైన మాటల్లో కనుక చూడగలిగితే ఈ సందర్భంలో ఆయన చేసిన అద్భుతంలో ఒక 4-5 విషయాలు క్లుప్తంగా ముందుకు తీసుకురావాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చూడగలిగితే 13వ వచనాన్ని ఒకసారి చూస్తే, అక్కడ 13వ వచనంలో రాయబడుతున్నటువంటి సందర్భం మొట్టమొదటిగా చూడగలిగితే, యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములో ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళి. చూడండి, ఆయన ఎక్కడ సమూహముగా ఉంటే, ఎక్కడ ఉన్నాడని తెలిస్తే చాలు గుంపులుగా వచ్చేవారు. ఎక్కడ ఆయన ఉంటే అక్కడికి తండోపతండాలుగా ఆయన దగ్గరికి వచ్చేవారు. అందుకని అక్కడ మాట్లాడుతున్నాడు కదా, జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకన ఆయన వెంట వెళ్ళింది. కాబట్టి ఆయన ఎమ్మటొచ్చేవాళ్ళు ఒక రకమైనటువంటి వ్యక్తులు కాదు. ఒకటి ఆయన ఏం పెడతాడో వచ్చేటువంటి జనం ఉంటారు. ఒకటి ఆయన చెప్పే మాటల్లో లోపాలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఒకటి ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలని వచ్చేవాళ్ళు ఉంటారు. రెండవది ఆయన ఎలాంటి మాటలు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయో అని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఆయన చూడటానికి పరుగున వారి జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. అందుకే ఆయన ఎక్కడున్నా కానీ జనసమూహము 2-3గా 100 మందిగా లేరు, అనేకులుగా ఉన్నారు. కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళ దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది, సమృద్ధి అయిన వాక్యం ఉన్నది, సమృద్ధి అయినటువంటి ఆ సమూహము కనబడుతుంది. అంతమాత్రం లోపాలు వెతికేవారు ఉంటారు, మేలు కొరకు వచ్చేవారు కూడా ఉంటారు. ఈరోజు ఆయన సన్నిధికి మనం సంఘముగా సమూహముగా ఆయన సన్నిధికి మనం వస్తున్నాం కదా. మరి మనం దేని కొరకు వస్తున్నాం? మనం ఎందుకు దేవుడి సన్నిధికి వస్తున్నాం? మనం ఆత్మీయంగా బలపడడానిక, మన ఆత్మీయమైన మేలును పొందుకోవడానిక,
మన ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరక, లేకపోతే ఏదో వచ్చాము వెళ్ళాము అనేటువంటి దాని కొరక? యెహోషువ గ్రంథంలో రాయబడుతుంది కదా, యెహోషువ గ్రంథంలో యెహోషువతో మాట్లాడుతుంటాడు కదా, రేపు అద్భుతం చూడాలంటే ఈ రోజే మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు అద్భుతం చూడాలంటే ఈ రోజే మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ రోజు మనం పరిశుద్ధంగా జీవిస్తే మన జీవితాల్లో రేపటి దినం ఏమవుతుంది అంటే అద్భుతం చూస్తాం. ఈ రోజు వచ్చాం కాబట్టి ఈ రోజు అద్భుతం కాదు. ఈ రోజు పరిశుద్ధంగా ఉంటే, ఈ రోజు నీతి కలిగి ఉంటే, ఈ రోజు ఆయనకు ఆశీర్వాదకరంగా నీకు కనబడితే, ఈ రోజు ఆయనంతా నువ్వు ఉన్నది సమృద్ధిని సిద్ధపరచుకోగలిగితే రేపటి దినమున ఆయన జీవితంలో కార్యాలు చేసే దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు కదా, ఇదిగో ఆయన ఏకాంతముగా వెళ్ళను, జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకన ఆయన వెంట. ఎందుకయ్యా వెళ్ళిందనంటే అద్భుతం కావాలి. ఎందుకయ్యా వెళ్ళిందనంటే ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఎందుకయ్యా ఆయన వెళ్ళిందనంటే దేవుని మేలులు వారి జీవితాల్లో జరగాలి. ఈరోజు మన జీవితాల్లో వస్తున్నాం కదా, మన జీవితాల్లో వేరు జరుగుతుందా? మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయా? మన జీవితాల్లో దేవుని కృప పొందుకునేవారుగా, దేవుడు నా జీవితంలో ఇదిగో ఈ ప్రార్థన ఫలించిన జీవితంలో ఈ కార్యం జరిగింది అని విశ్వాసంతో దేవుని మీద ఆధారపడగలుగుతున్నామా? అది జరగలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఏ రకమైన సమూహంలో ఉన్నామో. ఎందుకంటే అది చెప్పాను కదా, 4 రకాల వ్యక్తులు ఉంటారండి. తిండి కోసమో, లోపాలు ఎదగడానికో, మేలు కొరకు, లేకపోతే స్వస్థతల కొరకు, లేకపోతే ఆయన విమర్శించడానికి ఏ రకంగా ఆయన యొక్క సన్నిధికి వస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రకంగా మనం వస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన స్థితిని మనం గ్రహించగలుగుతాం. అందుకే ఆ మాటలో రాయబడుతూ ఒక మాట, జన సమూహములు యేసుని వెంబడించారు. జన సమూహములు యేసుని వెంబడించారు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ రాయబడినటువంటి మొదటి మాట 14 వచనాన్ని చూడగలిగితే, 14 వచనాన్ని చూడగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఏమైందట? కనికరపడి. ఏమన్నా ఆయన కనికరం లేకపోతే మనం బాగుపడమండి. ఆయన కనికరం లేకపోతే మన జీవితాల్లో ఆశీర్వాదాలను చూడలేము. ఆయన కనికరం లేకపోతే మన జీవితాల్లో క్షేమాలను కానీ సమృద్ధిని కానీ మనం చూడలేము. ఆయన కనికరం లేకపోతే మన పాపముల నుండి కూడా మనము విముక్తి చెందేవారుగా ఉండలేము. అని హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో నేను చదువుతాను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఎవరయ్యా ఆయన అంటే? సహోదరుడు. దేవునికి స్తోత్రం. సహోదరులాగా మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేశారంటే భరించడానికి వచ్చాడు. మన సహోదరులు మన భారాలు భరించుకుంటాం, మోస్తారా? మన సహోదరులు ఉన్నారు కదా, మన భారాలు మోస్తారా? మన బాధలో ఉంటే, మన అప్పుల్లో ఉంటే, మన దుఃఖంలో ఉంటే, మన రోగి ఉంటే మరి మన సహోదరులే కదా. మరి వారంటే మనం బ్లడ్ రిలేషనే కదా. మరి రేపు చచ్చిపోతే ఏదో చేయాలంటాం కదా. అంటే అప్పుడు అది ఏంటి కాదు, నీ సహోదరుడిగా నువ్వు ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు. యేసుక్రీస్తు వారైతే మన పాపములను ఆయన పరిహరించిన వాడికి ఉన్నాడు. ఎందుకంటే కనికరమును నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనను విమోచించి మన సహోదరుడు వంటి వాడుగా కావలసి వచ్చింది. మన ఆయన కనికరం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆయన కనికరం లేకపోతే మన పాపాలకు విముక్తి లేదు.
ఆయన కనికర పడ్డాడు కాబట్టి అదిగో ఎదవరాలుగా ఉన్నటువంటి ఒక తల్లి పాయను మోసుకొని వెళ్తుంటే, కుమార్తె యొక్క పాయను మోసుకు వెళ్తుంటే ఆమె మీద కనికర పడి పాయను ముట్టి అని రాయబడుతుంది. ఆ పాయను వచ్చినప్పుడు కుమారుడు లెగవడం బట్టి తల్లికి సంతోషం. అందుకే కనికరం అనేది అవసరం. మరి రోజు మనం ఇతరుల ఎడల కనికరం కలిగి ఉన్నామా, కఠినంగా ఉన్నామా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన ఎడల అయితే కనికరం చూపాలి, మనం ఏమో ఎదుటి ఎడల కనికరం చూపం. మరి ఈ ప్రేమ అది, ఈ బంధం ఏమవుతుంది ఏమండి? మనమేమో గుండ్రాగా ఉండాలి, ఎదుటోళ్ళేమో నురిపోయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమేమో ఎవరిని క్షమించం, కానీ మనమైతే క్షమించబడాలి. మనమైతే ఎవరికి సహాయం చెయ్యం, మనమైతే సహాయం పొందుకోవాలి. అంతేనా? మరి కరెక్టేనా? కానీ ఆయన కనికరపడ్డాడంటే, ఆయన కనికరపడి మరి ఆ కనికరాన్ని మనం పొందుకునే వాళ్ళు ఉన్నామా? ఆ కనికరాన్ని మనం పొందుకుంటే దేవుని హస్తము దగ్గర మేలుని చూడగలుగుతాం, దేవుని సహాయాన్ని మనం పొందుకునే వాళ్ళు ఉంటాం. అందుకని ఆ మాటలో యేసుక్రీస్తు వారు అద్భుతాన్ని బట్టి మాట్లాడుతున్నాడు కదా. అదిగో వారి గురించి రాస్తూ, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి, అందుకే వారు ఏ స్థితిలో వచ్చారో చూస్తున్నాడు. రోగములతో అలమటిస్తూ వచ్చారేమో, బాధతో వచ్చారేమో, మోసుకొని వచ్చారేమో, లేకుంటే వారి వేదన చూసాడేమో, వారి కన్నీటిని చూసాడేమో, వారు పడుతున్న అవమానాలు చూసాడేమో, లేక వారు చేస్తున్నటువంటి ఆ యొక్క బలహీనతలో దుఃఖాన్ని చూసాడేమో. వారి మీద ఏం పడ్డాక కనికరపడి, కనికరం లేనటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే మన అద్భుతం చూడలేము. నీ వద్ద ఏముంది అని అడుగుతున్నాడు. నీ వద్ద సహాయం చేసే మనసుందా, ప్రేమించే మనసుందా, ఆదరించే మనసుందా, లేకుంటే నీ వద్ద ఎదుటివాన్ని ప్రేమించి ప్రోత్సహించే మనసుందా? కాబట్టి ఏముంది మన దగ్గర? అందుకనే ఒకటి ఆయన అంటున్నాడు కదా, జన సమూహములను చూసి ఆయన చూస్తున్నాడు. ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, సంఘానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఆయన దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఆయన చూస్తున్నాడు. రెండవది, వచ్చిన వారిని ఏం చేస్తున్నాడ? కనికర పడుతున్నాడు. మరి ఆ కనికరాన్ని పొందుకునే వారు ఉన్నామా, ఆ కనికరాన్ని రిజెక్ట్ చేసేవారు ఉన్నామా? దేవుడు మనల్ని స్వస్థపరచాలని, మనం చూడాలని ఆయన ఆశతో ఉన్నాడు కదా. ఆయన మనం చూడడానికి ఇష్టంగా ఉన్నామా, ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవుడికి ఇష్టంగా ఉన్నామా? దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు ఏమంటూ వస్తున్నాయి, ఏమి అభ్యంతరాలు చూపుతున్నాయి, ఏమి లోపాలు చూపుతున్నాయి. కానీ ఆయన కనికరం మన మీదకి రావాలి. ఎందుకంటే వారు రోగి ఉన్నారు కాబట్టి. ఆత్మ సంబంధమైన రోగివా, శరీర సంబంధమైన రోగివా, ఆధ్యాత్మికతలో రోగివా? ఒక రోగం కాదు, ఎన్ని రోగాలు ఉన్నాయి? ఒక రోగం అయితే పర్లేదు, కానీ మరి ఈ రోగాలకి ట్రీట్మెంట్ ఏడా? శరీర సంబంధమైన రోగం అయితే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఆర్ఎంపీ చేసిన వాళ్ళు వస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. మరి ఆత్మ సంబంధమైన రోగానికి ట్రీట్మెంట్ ఎక్కడ? ఆధ్యాత్మికమైన సంబంధమైనటువంటి రోగానికి ట్రీట్మెంట్ ఎక్కడ? దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరే, ఆయన రక్తంలోనే ఉంది, ఆయన ఎందు విశ్వాసంలోనే ఉంది, ఆయన కనికరం పొందుకోవడంలోనే ఉంది, ఆయనను నమ్మి జీవించడంలోనే ఉంది, ఆయనకు కృతజ్ఞతలు చూపడంలోనే ఉంది, ఆయనకు విధేయత కావడంలోనే అక్కడ కార్యాలు ఉంది. అందుకనే అంటాడు కదా, వారిలో రోగులైన వారిని స్వస్థపరచు. అయ్యా నాకు స్వస్థత రాట్లా, ఎందుకని? మనలో కనికరం పడేటువంటి స్థితి లేదు, కఠినత్వం ఉన్నామేమో. పైకి జాలిగా మాట్లాడినా, పైకి ప్రేమగా మాట్లాడినా లోపల కఠినత్వం ఉందేమో. లోపల